కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది. రాజంపేటలో ఇంత సడన్ గా అంతమంది ఆనుమత్యాలు రావడం చాలా అంటే చాలా సంతోషం. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలే ఇతను కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాడని చెప్పని. ఇద్దరం కలిసి దగ్గర దగ్గర 1 year జర్నీ చేసాం. ఒక మనిషితో మూవ్ అవడానికి సంవత్సరాలు అవసరం లేదు, మంచిగా 10 రోజులు ఉంటే చాలు. జస్ట్ కెమెరా ఆన్ చేసి ఏదైనా మాట్లాడు బ్రో అని చెప్పి స్టార్టింగ్ కాబట్టి కొంచెం తడబడ్డాడు. ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా మంచిగా చేస్తాడు. సర్లే నడుచుకుంటాం మాట్లాడుకుందాం పా బ్రో అని చెప్పా. మనోడిని మీట్ దగ్గర దగ్గర 1 month అయింది. ఇలాగే నేను చాలా మందిని మీట్ అవ్వాలి, ఎందుకంటే ఈ మధ్య ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. ఎవరితోనా సరే పట్టుబట్టి 10 రోజులు సక్రమంగా మాట్లాడని నేను ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో పరిచయాలైన వాళ్ళలో నేను చాలా అంటే చాలా చూసి నేర్చుకున్నా. సో మనోడు స్టార్టింగ్ స్టేజ్ ఇంకా చాలా చూడబోవాలి. వితౌట్ సపోర్ట్ వితౌట్ గైడెన్స్ తో అయితే స్టార్ట్ చేశాడు మామ. అతను అనుకుంటే ఎవరికెవరికో మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నాకు ఒక మెసేజ్ పెడితే నేను ఏదైనా చేస్తా. అసలు నాకే తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫాలోవర్స్ చెక్ చేస్తా ఉంటే కొత్తగా మధు అనే పేరుతో ఒక ఐడి కనిపించింది. రీసెంట్ గానే ఫాలో అవుతా అంటే డౌట్ వచ్చి ఓపెన్ చేశా. మనోడు వాయిస్ కన్ఫర్మ్ అయిపోయింది. మనోడు అనుకుంటే నోరు తెరిచి నన్ను ఏదైనా అడగచ్చు, సపోర్ట్ చేయమని, కొలాబరేషన్ ఇవ్వమని, ఏదైనా సరే సోషల్ మీడియాకి సంబంధించి. కానీ కాల్ చేసి సింపుల్ గా ఒకే ఒక మాట, బ్రో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు లేదా కంటెంట్ సజెస్ట్ చేయి. అతను వీడియోస్ చూస్తానే నాకే అనిపించింది ఏంది ఇలా ఉన్నాయి బ్రో వీడియోస్ అని చెప్పని. సో క్లారిటీగా చెప్పా, కొన్ని మేజర్ మిస్టేక్స్ అయితే రెక్టిఫై చేసుకుంటున్నాడు. సో నేను కూడా కొన్ని సజెస్ట్ చేశా. కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే మాట చెప్తాను, ఈ కంటెంట్ క్రియేషన్ వల్ల బాగుపడిన వాళ్ళు కొంతమంది ఉంటే చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వాడుకోండి. ఇంకా చూసే వ్యూవర్స్ కి ఫాలోవర్స్ కి ఒకే ఒక మాట చెప్తున్నా, ఈ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా కష్టమైంది అనమాట. చెప్పుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటది. మీ విషయంలో కంటెంట్ క్రియేటర్స్ అంతా సాటిస్ఫై అయ్యేది ఒకే ఒక విషయంలో, వీడియో స్కిప్ చేయకుండా చూసినప్పుడు వీడియోలో మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ సెక్షన్ లో రియాలిటీగా చెప్పడం. అంతే, అంతకు మించి నేనేం చెప్పలేను. సో నేను కూడా చెప్పేది ఏమంటే, మనోడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి, మీరే ఇంప్రూవ్ చేయండి, మీ వాడిని చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టే కదా ఇప్పుడు నేను ఇంకొకరు సపోర్ట్ చేసే స్టేజ్ లో ఉన్నాను. పాత ఐడి పక్కన పెట్టేసనే బాధ కన్నా కొత్త ఐడిలో ఇస్తున్న సపోర్ట్ చూడండి మామూలుగా లేదు. నాకు తెలిసిన వాళ్ళే కాదు, నన్ను ఫాలో చేస్తున్న మీరు, నా వీడియోస్ చూస్తున్న మీరు కూడా సరే ఒక్క మెసేజ్ చేయండి, నేను చేయాల్సినంత వరకు మీకు సపోర్ట్ చేస్తా.